జిల్లా డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు మేమందరం కూడా కలకత్తాలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఆ దుర్ఘటనకు సంబంధించి నిరసన జరపడానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది మన దేశంలో లేకపోతే మన ప్రాంతాల్లో చాలా పరిపాటిగా జరిగిపోతుంది. స్పందించాల్సిన ప్రభుత్వాలు స్పందించట్లేదు. ఈ విధంగా అయితే కనుక మెడికల్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా మహిళలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ భద్రతకి కనీసం ఒక చట్టం చేయాల్సినటువంటి బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉంది. డాక్టర్ల దగ్గర నుంచి స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి పనిచేయాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక పిహెచ్లో చూసినట్టయితే 24 గంటల పిహెచ్లో నైట్ డ్యూటీలో స్టాఫ్ నర్సులు ఉంటారు. ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే ఎవరి బాధ్యత మనకు కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఏమేమి వాళ్ళు ఒక్కరిగా ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫీల్డ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి కూడా మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ఆశాలు ఇంటింటికి తిరగాల్సి వస్తుంది. వాళ్ళ బాధ్యత కూడా రక్షణ చేయడం నిర్భయత జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంకా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి డాక్టర్స్ తరఫున అదేవిధంగా మెడికల్ సిబ్బంది తరఫున నేను గిరిజన ప్రాంత వైద్య ఆరోగ్య సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నల్లు సీతారామరెడ్డి గారు. ఈరోజు జరుగుతున్న ఈ అన్యాయాల అభివృద్ధిలో చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లో మెజారిటీగా లేడీస్ ఎక్కువ పనిచేస్తుంటారు. వాళ్ళు రాత్రనగా పగలనగా పనిచేస్తున్న తరుణంలో కంచె చైన్ వేసిన విధంగా సెక్యూరిటీగా ఉన్న వాళ్ళు ఇటువంటి అగత్యాలకు పాల్పడడం అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటి అగత్యాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రకటించాలి. ఎందుకంటే పూర్తి స్థాయి సెక్యూరిటీ కల్పించడం లేదు. రాత్రప్పుడు ఆడవాళ్ళు పనిచేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది. మధ్యాహ్నం అప్పుడు పనిచేయాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్న క్రమంలో రాత్రుల్లో పుట్టినటువంటి దాడులు జరగడం అనేది చాలా ఘోరమైన విషయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇటువంటి ఘటనలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని, మహిళలకు సరైన భద్రత ఇవ్వాలని చెప్పేసి టీఐక్యూగా గిరిజన ప్రాంత వైద్య ఉద్యోగుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి చేయకపోతే రానున్న కాలంలో ఇంకా గట్టిగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి మొన్న ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలోని మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా పీజీ వైద్యురాలిపై మరి ఎంత ఘోరమైన సంఘటన. ఆ దోషులను శిక్షించాలని ఈరోజు ఈ దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు, అన్ని ఆసుపత్రులు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ హెల్త్ సెక్టర్ అందరూ కూడా, మానవతావాదులు అందరూ కూడా ఏకమై ఈరోజు కఠినంగా ఆ దుర్మార్గాలను శిక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ఆ దుర్మార్గులను శిక్షించాలని, అలాగే ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఎక్కడైతే ఈ వైద్యులు డ్యూటీల్లో ఉంటారో వాళ్ళకి మంచి వైద్యం అందించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొత్త చట్టాన్ని తెచ్చి వైద్యులకు మరి ఆసుపత్రులకు రక్షణ కలిగించే కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు పనులను చేసే దుర్మార్గులను కఠినంగా శిక్షించే విధంగా కొత్త చట్టాలు తెస్తే ఇంకా వైద్యులు మంచి మరి రోగులకు సేవలు అందించే అవకాశం ఉంది. కానీ మీరందరికీ తెలుసు, కరోనా అనే భయంకరమైన సమయంలో కూడా వైద్యులు ఎంత ఒక యుద్ధంలాగా వాళ్ళు కూడా మిలిటరీలో సైనికులు ఎలాగైతే యుద్ధ సమయాన్ని పోరాడతారో అలాగే వైద్యులు కూడా యుద్ధ రంగంలో దిగినట్టు కరోనా సమయంలో వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని వదిలేసేసి మరి మన ఎంతోమంది ఇప్పుడు ఈరోజు మనం అందరూ బతుకున్నామంటే మనకందరూ కూడా వైద్యులు ఎంతో సేవ చేసి మనల్ని బతికించారు. సో అలాంటి వైద్యుల మీద, ప్రాణాన్ని కాపాడిన వైద్యుల మీద ఈరోజు దాడులు జరిగి ఘోరాతి ఘోరంగా రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారంటే ఎంత కిరాతకమైన సంఘటన. ఈ సంఘటనకు నిజంగా అందరూ కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఆ దుర్మార్గులను పట్టుకొని ఖచ్చితంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ మేమైతే అందరూ కూడా ఈ రోజు నుంచి నిరసన దినాలుగా మేము పాటిస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తాం. ఆ